నగరంలోని పార్క్ హయాత్ హోటల్లో తెలంగాణ ప్లాస్మా డొనేషన్ అధ్యక్షులు గూడూరు నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ప్లాస్మా డొనేట్ చేసిన దాతలకు సన్షైన్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ గురువారెడ్డి మరియు అపోలో హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సంగీతారెడ్డి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్లాస్మా డొనేట్ చేయడం అనేది గొప్ప పని అన్నారు. మీరు చేసే ఈ దాతృత్వం వల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడారని, అందుకే ప్లాస్మా డొనేట్ చేసిన వారందరికీ పాదాభివందనం చేస్తున్నామని తెలిపారు. ప్లాస్మా డొనేట్ చేసిన వారందరినీ ప్లాస్మా ఏంజల్స్ గా పిలుద్దామని అన్నారు. తెలంగాణ ప్లాస్మా డోనర్స్ అసోసియేషన్ తరఫున ఇప్పటి వరకు 800 పైచిలకు డోనర్సు ప్లాస్మా దానం చేశారు. ఈ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈరోజు పర్మిటెడ్ నంబర్స్ ఎంతమంది అయితే మనము వాళ్ళని సన్మానం చేయగలుగుతామో ఈరోజు పిలిచి డాక్టర్ సంగీతారెడ్డి గారు చైర్పర్సన్ ఫిక్కీ అండ్ ఆల్సో అపోలో హాస్పిటల్స్, అట్లాగే ఏవి గురవారెడ్డి గారు చైర్మన్ ఆఫ్ సన్షైన్ హాస్పిటల్స్ వాళ్ళ చేతుల మీదుగా ఈ ప్లాస్మా దాతలను మేము ప్రేమగా ప్లాస్మా ఏంజల్స్, ప్లాస్మా దేవతలుగా మేము వాళ్ళని కొనియాడాలని చెప్పి నిర్ణయించుకొని వారికి తగు సత్కారము చేయడం జరిగింది. ఈ ప్లాస్మా దానము వలన చాలామంది 100 మంది ప్రాణాలు నిలిపిన ఘనత ప్లాస్మా దాతలదే. చాలామంది సుదూర ప్రాంతం నుంచి 300-400 కిలోమీటర్ల దూరం నుంచి కూడా వచ్చి వారి ప్లాస్మాని దానం చేశారు. తద్వారా సీరియస్గా ఉన్న కోవిడ్-19 రోగులు ఎంతోమంది నయమై ఈరోజు సుఖ సంతోషాలతోని వారి కుటుంబాలతోని ఈరోజు వాళ్ళు జీవనాన్ని గడుపుతున్నారు. ఎంతోమంది మాకు వీడియోల ద్వారా కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. వారి కుటుంబం మొత్తం కూడా ఉండి ఇటువంటి మహత్ కార్యానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ముఖ్యంగా మీడియా మిత్రులకు ఎప్పటికైనా ఏ కార్యక్రమైనా కానీ మీడియా మిత్రులు కూడా మీ వంతు కార్యక్రమంగా, మీ వంతు బాధ్యతగా ఎప్పుడూ ముందుండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం అయ్యే దిశగా మీరు చేయుతనిచ్చారు. మీకందరికి కూడా మా తెలంగాణ ప్లాస్మా డోనర్స్ అసోసియేషన్ తరఫున